రాష్ట్ర మన జిహెచ్ఎంసీ అధికారులారా, హైడ్రా అధికారులారా, రాష్ట్ర నాయకులారా, నేను జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా. మల్కాజ్గిరి మిర్జాలగూడ 141 గౌతమ్ నగర్ డివిజన్ స్వాతంత్ర సమర యోధుని కుమారుని శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా. అయ్యా, మేము ఎన్నిసార్లు మీతో గోడ చెప్పుకున్నా కూడా ఎవరికి పట్టింపు లేనట్టు వివరించడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చూడండి, ఈ వర్షానికి ఇప్పుడు వర్షం కూడా ఖాళీ చినుకులు పడుతున్నాయి. ఇంతకుముందు వర్షం పడి ఆగింది. చూడండి, ఈ వరద చూడండి, ఈ వరద వరుగుతుంది. మేము ఎక్కడున్నాం? మేము ఇళ్ళలో, మన సిటీలో ఉన్నామా, లేకపోతే మారుమూల పల్లెటూరు గ్రామాల్లో ఉన్నామా? ఏదైనా చెరువు కట్ట తెగిపోతే వస్తుంది చూడు వరద, ఆ ప్రవాహం వచ్చినట్టు వస్తున్నది. ఇందులో ఎవడు మనుషులు పట్టుకోబోయింది తెలియదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జిహెచ్ఎంసీ అధికారులారా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, ఏం సార్ మీరన్నా కనికరించారు సార్, మీ మీద నమ్మకం ఉన్నది సార్. ఎందుకు సార్ ఇట్లా మా మీద కక్ష సాధింపు చర్యలు? నాకు అర్థమవుతలేదు సార్. ఎవరు సార్ మీకు అడ్డుపడుతారు? మీరు ఇంత మంచి ఆఫీసర్ సార్. హైడ్రా వచ్చినాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు సార్. హైడ్రా వీ సపోర్ట్ హైడ్రా అంటున్నారు సార్. మేము కూడా సార్, మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం సార్. మీ మీద నమ్మకం ఉన్నది హైడ్రా కమిషనర్ గారు. మరి ఎందుకు సార్? ప్లీజ్ సార్ రండి, మీరు మళ్ళీ ఒకసారి పర్యవేక్షించండి. మీరు ఎవరు